హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను బీరకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం అయితే 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. వాటి స్కిన్ అయితే ఇట్లా రిమూవ్ చేస్తున్నాను. అయితే నేను టోటల్ స్కిన్ అయితే రిమూవ్ చేయట్లేదండి. మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మనకి స్కిన్లోనే యూజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్కిన్ ఇంపార్టెంట్, అందుకని అయితే నేను స్కిన్ రిమూవ్ చేసుకోవట్లేదు. అయితే వీటిని వాష్ చేసుకుని అయితే ఇప్పుడు కట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను వీటిని చిన్నగానే కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అయితే మీడియం సైజ్ అనేది కట్ చేసుకుంటే కొంచెం రుబ్బుకునేటప్పుడు కచ్చపచ్చగా ఉంటుంది, ఉడికేటప్పుడు కూడా కొంచెం తొందరగా మగ్గుతుంది. అందుకని అయితే నేను మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు అవి కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 చిన్న సైజ్ టమాటాలు, ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నానండి. వాటిని కూడా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే శనగపప్పు అవి యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తాను. అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే ముందుగా వేయించుకోవాలండి, ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉండదు కాబట్టి. అయితే ఇవి లాస్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కాబట్టి. మీకు కావాలంటే కారం స్పైసీగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపడగా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే వేగిపోయి నేను పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుని అయితే నేను మగ్గించుకుంటున్నానండి. కొంచెం టైం పడుతుంది కాబట్టి అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడైతే నేను అటు ఇటు కలిపేసుకొని మూత అనేది అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి. ఇప్పుడు హాఫ్ కుక్ అయింది. కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. దీంట్లో చింతపండు అనేది యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకనేసి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటాను, మీకు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను ముందుగా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల అయితే బీరకాయలు అనేవి, టమాటా అనేవి అయితే కొంచెం తొందరగా అయితే మగ్గుతాయండి. అందుకని అయితే నేను ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా చింతపండు, టమాటా యాడ్ చేసాం కాబట్టి కొంచెం అడగంటే అవకాశం ఉంటుంది. అందుకని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. చింతపండు వేయడం వల్ల కొంచెం అడగంటే ఉంటుంది కాబట్టి నేను అయితే కలుపుకుంటూ ఉంటున్నాను. అలా కలుపుకుంటూ అలా మూత పెట్టుకుని మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఫైనల్గా అయితే కుక్ అవుతుంది. చాలా వరకు అయితే సాఫ్ట్ కుక్ అయిపోయిందండి నాకు. ఇప్పుడు టోటల్గా కుక్ అవ్వింది. ఇవి కూడా నేను పక్కకు తీసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడైతే నేను ఈ కుక్ అయ్యేటప్పుడు రోల్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను మిరపకాయలు, వెల్లుల్లి అయితే ముందుగా అయితే రుబ్బేసుకుంటున్నానండి. ఇవి కూడా పేస్ట్లా కాకుండా కొంచెం వాటి కచ్చపచ్చగా రుబ్బుకుంటే మంచిది, బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే ఇప్పుడు ఇలానే రుబ్బుకున్నాను కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటానండి. మా ఆయన రోలు కొన్న పక్కన పెట్టు అంటున్నాను. అందుకని కంగారు పడకు, నీకు ఈరోజు రోటి పచ్చడి చేసి పెడతాను, ఈ ఎండకి ఆ రోటి పచ్చడికి సరిపోతుందిలే, చూద్దాము అనేసి నేనైతే రోటి పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే నేను మొత్తం టోటల్గా అయితే రోటి పచ్చడి అయితే రెడీ అయింది. నేనైతే కచ్చాపచ్చ చేసుకున్నానండి. కచ్చాపచ్చ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనికైతే పోపు అనేది వేసుకోవాలి. పోపు అనేది వేసుకుంటే ఫుల్గా టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకుని మంచిగా అయితే వేయించుకుని బాగా మంచిగా దోరగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రోటి పచ్చడి అనేది ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ అయితే పోపు అయితే రెడీ అయింది. ఎమ్మి టేస్టీ బీరకాయ రోటి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఫైనల్లీ చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాము. నేనైతే ఫస్ట్ మా ఆయనకైతే పెడుతున్నానండి. ఆయన మీద ఫస్ట్ ప్రయోగం చేస్తున్నాను. ఎలా ఉంది చెప్తారో ఏంటో చూద్దాము. ఫైనల్లీ అయితే తిన్నారు.
బాగుందంటున్నారు. నా పాప కూడా నాకు కూడా పెట్టమంటుందండి. ఏడుస్తదేమోనైతే భయమేసింది నాకు కారం అని. కొంచెం పెట్టు అంటుంది. ఎలా చేస్తుంది చూసారా? సూపర్ ఉందంటే ఆమె కూడా ఇచ్చేసింది సర్టిఫైడ్. నేను కూడా తిన్నాను. చాలా బాగుందని, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్